హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టావీస్ క్రాఫ్ట్స్. టుడేస్ కస్టమైజేషన్ బ్రైడల్ బ్యాంగిల్స్ అండి. సో శారీ వచ్చి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. సో గ్రీన్ గ్లాస్ బ్యాంగిల్స్ ఇచ్చాం కాబట్టి పింక్ ఓన్లీ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని పింక్లో చేస్తాము. సో ఇంకా శారీ పైన లోటస్ అండ్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని కలిపి ఒక డిజైన్ క్రియేట్ చేశాను. సో ఈ డిజైన్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే బిగినర్స్ కానీ లేకపోతే ఇంట్లో కస్టమైజ్ చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో సైడ్ బ్యాంగిల్స్ వచ్చి 4 కట్ బ్యాంగిల్స్ అండి. ఇది ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. దానిపైన పింక్ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేశాను. అదే వీడియోలో చూపించినట్టు ఒక సైడ్కి స్టిక్ చేసుకోవాలి. సో మొత్తం బ్యాంగిల్ మొత్తం ఒకే పింక్ షేప్ కుందన్, పింక్ కలర్ కుందన్స్ని యూజ్ చేశాను. సో వేరే కాంట్రాస్ట్ కలర్ ఏం యూజ్ చేయలేదు బికాజ్ బార్డర్ అనేది పింక్ వచ్చింది. సో సైడ్ బ్యాంగిల్స్ పింక్ యూజ్ చేసాము. ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కర్వ్డ్ బ్యాంగిల్ కన్నా ఫ్లాట్ బ్యాంగిల్ చాలా బాగుంటుంది ఈ డిజైన్కి. నెక్స్ట్ మిడిల్లో 1 కట్ బ్యాంగిల్, కర్వ్డ్ బ్యాంగిల్ తీసుకున్నాను. దీనికి 4 సైడ్స్ 4 లోటస్ వస్తాయి. లోటస్కి అటు సైడ్ ఇటు సైడు ఎలిఫెంట్స్ వస్తాయి. సో మనం ఫస్టే 4 సైడ్స్ మార్క్ చేసుకొని ఉంచుకుంటే మనకి ఈజీ అవుతుంది. మధ్యలో స్పేస్ వస్తుంది కదా, అది గ్యాప్ కూడా అన్నీ ఒకేలా వస్తుంది. సో ఫస్ట్ మనం లోటస్ని 3D టైప్ తీసుకుంటున్నాము. సో ఫస్ట్ బేస్లో 3 లీఫ్ షేప్ కుందన్స్, గ్రీన్ కలర్ కుందన్స్ని యూజ్ చేసాము. నెక్స్ట్ దానిపైన టూ కుందన్స్ని యూజ్ చేసి 3D షేప్లో క్రియేట్ చేసాము. నెక్స్ట్ కింద లీవ్స్ వచ్చేసి పింక్ కలర్ యూజ్ చేసాము. మధ్యలో ఒక డైమండ్ స్టోన్ పెట్టాము, ఎందుకంటే అది కొంచెం లుక్ అనేది ఎలిగెంట్గా కనిపించడానికి మధ్యలో డైమండ్ స్టోన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ అలాగే 4 సైడ్స్ ఫస్ట్ లోటస్ని పెట్టుకున్నాక నెక్స్ట్ ఎలిఫెంట్స్ని స్టిక్ చేసుకుంటాము. ఈ ఎలిఫెంట్స్ నేను బేగం బజార్లో తీసుకున్నాను, మీకు మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఎలిఫెంట్స్ అనేవి తొందరగా స్టిక్ అవ్వవు, ఎందుకంటే బికాజ్ మెటల్ కాబట్టి. సో B7000 గ్లూ యూజ్ చేసి స్టిక్ చేసుకున్నాను, వాటికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ మిగిలిన స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ని ఫిల్ చేయడానికి గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ యూజ్ చేశాను నేను. సో ఆ స్పేస్ అంతా కవర్ చేయడానికి షుగర్ బీట్స్తో కవర్ చేశాను అనమాట. సో షుగర్ బీట్స్ స్టిక్ చేసిన తర్వాత బ్యాంగిల్ లుక్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో ఇవి ఒక 1 హ్యాండ్కి అటు ఇటు డ్రాప్ షేప్ తీసుకున్నాం కదా, సైడ్ బ్యాంగిల్స్ వస్తాయి, మిడిల్లో గ్లాస్ బ్యాంగిల్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.